మా క్లాసు గుర్తుపట్టలేదు నన్ను. అదే ఇటు చూస్తున్నాడు. చాగళ్ళు సెంటర్లో గుళ్ళు అండి. మా చిన్నప్పుడు ఈ గుళ్ళు ఉండే కదా, ఇక్కడ సంత జరిగేది. వద్దులా అటు వెళ్ళొద్దాం. ఇందిరా రేపు అక్కడ వెళ్దామా? ఇందిరా రేపు వస్తుంది. ఫ్యాక్టరీకి అక్కడ ఏమి ఊరికి వెళ్ళి వస్తాం. ఇక్కడ షష్ఠి గుడి అనేవాళ్ళండి. ముందు గుళ్ళు ఉండేవి కదా, ఓపెన్ ప్లేస్. ఇక్కడ సంత జరిగేది. ఇక్కడ డ్రామాలు అవి చూసి వెళ్ళిపోయేవాళ్ళం. ఇక సుబ్రహ్మణ్య స్వామిని ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు సరిగ్గా చూసేవాళ్ళు కాదండి. డ్రామాలు చూసి వెళ్ళిపోవడం. ఇక్కడ షష్ఠి వినాయకుడి గుడి చూసి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ గెట్ టుగెదర్ 1978 బ్యాచ్ గెట్ టుగెదర్కి వచ్చాం. కళ్యాణ సత్రాలు దిగి గుళ్ళు ఊరు చూద్దామని వచ్చాం. సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి. మా చిన్నప్పటి జ్ఞాపకాలు. మళ్ళీ ఇక్కడికి వస్తానని అనుకోలేదు. ఈ గుళ్ళన్నీ కొత్తగా కట్టారండి. ఇదంతా సంత జరిగేది, ఓపెన్ ప్లేస్ ఉండేది. ఇదంతా సెంటర్ అండి ఇది. అప్పుడు ఓపెన్ ప్లేస్ ఉండేదండి, ఇప్పుడు ఇరికైపోయింది. ఏదో ఆటో మాట్లాడుకుని షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళొద్దామని. మక్క నడవలేని అంటుంది. షుగర్ ఫ్యాక్టరీ వెళ్ళి స్కూల్ మీదుగా వెళ్ళొద్దాం. షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి ఫ్యాక్టరీ ముందు నుంచి వెళ్ళి చూసి వద్దాం. సరే ఊరికే నడుద్దాం పదండి. ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుందండి. షుగర్ ఫ్యాక్టరీ అండి. చాగల్ షుగర్ ఫ్యాక్టరీ ఓనరమ్మ గారు చనిపోయారంట, రాజరాజేశ్వరి గారు. ఒక ఫ్లాష్ లైట్ అయ్యి వెలగపూడి రామకృష్ణయ్య గారు కూతురండి. ఈయనకి కంపెనీ ఇచ్చారు. ఈ కంపెనీ మూత పెట్టేశారు. కరెంట్ లేదు, ఏం లేదు. మేము చూసిన ఎప్పుడు కంపెనీ జగజగలాడుతూ ఉండేదండి. లైట్లు, వందల వేల ఫ్యామిలీలు ఇక్కడ మేము పుట్టింది, పెరిగింది, చదివింది అన్నీ. ఇప్పుడు అసలు శ్మశానం లాగా ఉందండి. ఫోటో ఫోకస్ అండి. ఆవిడ గారు అమృతమూర్తికి అశ్రుని వాళ్ళు రాజరాజేశ్వరి గారండి. వీళ్ళందరినీ మేము ఒక దేవతలాగా చూసేవాళ్ళం అండి. రామకృష్ణ గారు పుట్టినరోజుకి వచ్చేవారు. అప్పుడు మేము చిన్నపిల్లలం. ఈవిడ రాణిలాగా వచ్చేవారు. మేము ఆమెను చూసి నమస్కారాలు పెట్టేవాళ్ళం, భోజనాలు పెట్టేవాళ్ళు. వెలగపూడి రామకృష్ణయ్య గారు పుట్టినరోజుకి వచ్చేవాళ్ళు, ఆయన చనిపోయిన రోజుకి వచ్చేవాళ్ళు. కంపెనీలో భోజనాలు పెద్ద పండుగలాగా ఏర్పాటు చేసేవారండి. అమ్మగారికి నమస్కారాలండి. ఎంతోమందికి భుక్తిని కలిగించి బతకడానికి ఉద్యోగాలండి. ఎంతోమందికి వెలుగున నింపిన అమృతమూర్తి అండి. వాళ్ళ కంపెనీ మూతపడడం మాకు పెద్ద బాధ కలిగించిందండి. మేము చూసిన కంపెనీ, మేము చూసిన మహావైభవం ఏమి లేదండి. చీకటి గుడారమైపోయింది. ఓనరమ్మ గారు చనిపోయారంటండి. వెలగపూడి